అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏం చేస్తున్నావురా? I'm just watching how the shares are performing. 5 साल से तुम्हारी 25 साल है. ఏజ్ ఎక్కువ వేస్తే అమ్మాయిలు పడట్లేదురా. పెళ్ళయ్యాక కూడా మ్యాట్రిమోనల్ సైట్ చూస్తున్నావేంటే? నా కోసం కాదే, నా సిస్టర్ కోసం. ఇండియా వన్. బయట జనానికి వీళ్ళంతా బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇక్కడ మాత్రం వీళ్ళ బిజినెస్ వేరు. ఒకడు క్రికెట్, ఒకడు షేర్ మార్కెట్, ఒకడు మ్యాట్రిమోనియల్, ఒకడు చాటింగ్. దేవుడా, వీళ్ళందరికీ నేను కాఫీలు. అమ్మో వీడు ఇంకా ఘోరం. ఇక్కడ జిరాక్సులు తీసుకుని కోటీలో అమ్ముకుంటాడు. పూజ. హాయ్ సార్. హాయ్. జైనింగ్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యాయా? ఎస్ సార్. దట్స్ గుడ్. నీకు విషయం తెలుసా, నువ్వు నా ప్రాజెక్ట్కి అలర్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇది నీ సీటు, ఇది నా క్యాబిన్. మన ఇద్దరికి క్లోజ్గా ఉంటుందని ఇలా అడ్జస్ట్ చేశాను. డూ యూ నో వన్ థింగ్, ఈ ఆఫీస్ అంతా మందే. ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది నేనే, అసలు ఉండాలో ఉండకూడదో డిసైడ్ చేసేది నేనే. లెట్స్ హ్యావ్ కాఫీ. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ స్వీట్ హార్ట్. చూసావా, యావరేజ్గా ఉన్న అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నీకేంటి పూజ? ఐ మీన్ యూ హ్యావ్ బెటర్ షో ఇట్. నా కాన్సెప్ట్ అర్థమైందిగా? సార్, కెన్ ఐ స్టార్ట్ మై వర్క్? వర్క్ ఈజ్ వర్షిప్. అయితే ఓకే, స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు ఫైట్స్, ఇప్పుడు బాక్సింగ్. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి శాపాలు, మనకు వరాలు. టచ్ చేసావయ్యా సార్, ఒక హీరో అంటేనే డాన్స్, ఫైట్స్, యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు, నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయి. పో. థ్యాంక్ యూ సార్. క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టబోడు, పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ భూషణం వీక్నెస్. ఇది చూసినా, పెన్సిల్ డ్రైవ్. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా, ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించిపోవాల్సింది. నీకు గుసాయించిపోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా, నేను చూడరా సార్. మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్, డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్. డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, అనుష్క, వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్. బాలీవుడ్లో పరిచయం వేద్దాం అనుకున్నాను, తొందరలో టాలీవుడ్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా మీ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేసుకో. హాయ్ సార్. హే అర్జున్, కాఫీ రా. వద్దని, థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త లేట్ అయింది. చచ్చా, అరే వాడివాను. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సార్, 4 yearsలో నా థాట్స్ అని దీంట్లోనే రాసి పెట్టాను సార్. సార్, నా స్క్రిప్ట్ అయినా ధైర్యం బాగుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. బౌన్స్ స్క్రిప్ట్ తో వచ్చావా? అవును సార్. సూపర్, నీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇంట్లో గుసాయించిన పో. సి అర్జున్, నీకు విషయం చెప్పాలయ్యా. సినిమా అనేది ఒక మహాసముద్రం. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే అలా దూకి ఈదుకుంటా కష్టపడుకుంటా ఒడ్డు జరుపుకుంటాడు. ఇప్పుడు మీ అదృష్టం, ఆ ఎన్ఆర్ఐలో రియల్ ఎస్టేట్ల పుణ్యమా అని ఎవడంటాడు కాలు కూడా తడవకుండా మోటార్ బోట్ వేసుకుని జర్రమని పోయి డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతుండ్రు. సార్, అలా కాదు సార్, నా స్క్రిప్ట్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నమ్మకం ఉంది సార్. ఇండస్ట్రీలో టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ ని 10 మందికి తెలియజేసే బాక్స్ ఆఫీస్ పుష్ లాంటి మార్కెటింగ్ క్యాండిడేట్ నీకు కావాలి. అవును సార్. నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటా కదా. ఇదిగోండి ఈ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినావంటే నీ ఫ్యూచర్ నా పెన్సిల్ పెట్టినట్టే. క్వశ్చన్ లేదు. హలో రావు గారా?
నేను బాక్స్ ఆఫీస్ భూషణాని. ఓ సినిమా ఇద్దామన్నారు కదా, ఓ కత్తిలాంటి డైరెక్టర్ పంపిస్తున్నాను ఇప్పుడే. ఓకే, చూసుకోండి మరి. బాయ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అయ్యా. షూర్. బౌల్ స్క్రిప్ట్ యూ విల్ డూ ఇట్. ఓకే, Thank you, sir. చలో. ఓకే. కథలు తెరిది వీడికేం తెలియదు అనుకుంటా. మొత్తం ఇంగ్లీష్లో అవుతుందిగా. మౌస్ తో మజా చేస్తున్నాడు. ఇది కాలింగ్ బెల్ కాదు సార్, అలా కొట్టడానికి. ప్రోగ్రామ్ రన్ కావాలంటే ఇలా ఇలా నొక్కాలి సార్. ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్. అయితే మరి నాకేంటి? సాయంత్రం మందు పార్టీ ఇస్తా. ఓకే సార్, అలా అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పార్టీకి తీసుకొస్తాను. వాడించుకే నేనున్నా కదా. పని చూడండి సార్. ఆల్ ద బెస్ట్ శైలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాపారావు సార్లో ఉన్నాడే. ఈ డబ్బా నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టింది. ఇది కనిపెట్టుడు. ముందు పని చూడండి సార్. అమ్మాయి చూడలేదు. దేవుడా, నా స్టూడెంట్స్ ఎవరు ఈ కంపెనీలో జాయిన్ కావద్దని నీకు మొక్కుకున్నా. అసలే సి లాంగ్వేజ్ టెస్ట్ 3 నెలల నుంచి పాస్ అవ్వట్లేదు. కొంప తీసి నన్ను తీసుకెళ్లి శైలు బ్యాచ్లో వేస్తారా ఏంటి? దేవుడా, నీకు దండం పెడతా, నన్ను రక్షించు తండ్రి. ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మా. సార్, హలో పాపారావు సార్. హాయ్ సార్, నేను సార్ శైలుని, మీ కాలేజ్ స్టూడెంట్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. నాకు కూడా విపరీతమైన హ్యాపీగా ఉందమ్మా. తల్లి, నేను కాలేజీలో చేసిన వ్యవహారాలు ఏవి ఇక్కడ మాత్రం చెప్పు ప్లీజ్. కాలేజ్లో కెమిస్ట్రీనే మిస్టరీగా చెప్పారు సార్. మీ హిస్టరీ ఎవ్వరికి చెప్పలే. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయక తల్లి ప్లీజ్. సార్, ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ? ప్లీజ్ ప్లీజ్ శైలు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని 1కి 2 సార్లు చెప్తున్నా. ఓకే, విఆర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ వరీ. షేమ్ టు షేమ్ తల్లి. డోంట్ వరీ సార్. వెళ్ళు, నువ్వు రావే. నువ్వు రా, బంగారు తల్లి, రా. ఏది నొక్కాలో ఏది చేయాలో దీని దినం కాదు. రావే. సారీ సారీ, రామ్మా. అలా పిలు. ఏరా, ఎందుకు రమ్మన్నావు? మాట్లాడాలి. సారీ తప్ప ఇంకేమన్నా చెప్పు. ఓకే, నన్ను క్షమించు. తెలుగులో చెప్పమని కాదు, ఫర్గెట్ ఇట్. నువ్వు మారు. శైలు శైలు ప్లీజ్, తప్పే. నీతో నేను అంత రూడ్గా మాట్లాడకూడదు. ఓ, సార్ ఇప్పటికి రియలైజ్ అయ్యారా? లేదు శైలు, అప్పుడే రియలైజ్ అయ్యాను. సారీ చెప్దాం అనుకుంటే అప్పటికే వెళ్ళిపోయావు. నువ్వు అసలు జోక్ గా మాట్లాడుతున్నావు, సీరియస్ గా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నన్ను అసలు సీరియస్ గా తీసుకో కదా. నిన్ను సీరియస్ గా తీసుకోపోవడం ఏం శైలు? నా కెరియర్ తర్వాత నిన్నే నేను సీరియస్ గా తీసుకునేది. కెరియర్ తర్వాత నేనా? కెరియర్ తో పాటు. అయితే కెరియర్ నేను ఈక్వలా? కెరియర్ కన్నా ఎక్కువ. సరిగ్గా చెప్పు. నా కెరియర్ కన్నా నిన్నే నేను బాగా సీరియస్ గా తీసుకుంటున్నాను. ఓకే ఓకే, అంత బ్లంట్ గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. నేనున్న పొజిషన్లో నా గోల్కి రీచ్ అవడానికి కొంచెం టైం పడుతుందిరా. అప్పటిదాకా కొంచెం పేషెంట్గా ఉండు. నువ్వు సపోర్ట్ చేయకపోతే నా కాన్ఫిడెన్స్ రాదురా. సో ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఇలా చెప్పొచ్చుగా. ఓకే. ఇలా చెప్తే అమ్మాయిలు వింటారు. ఓ గాయమని అరిస్తే వినాలనిపించదు, వదిలేయాలనిపిస్తుంది. అందరు చూస్తున్నారు శైలు. చూస్తే చూడండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళతో తిట్లు తినరా? వాడు చూడు ఎలా చూస్తున్నాడు. ఏరా, ఏంటి ప్రాబ్లం? ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది, వదిలేసింది. ఎందుకు? మనకు అవసరమా? ఓకే విందాం. యాక్చువల్లీ వీ మెట్ ఇన్ కాలేజ్. వీ యాక్చువల్లీ వెరీ హ్యాపీ సార్. బట్ ఎడ్యుకేషన్ ఫినిష్డ్ అయ్యాక షీ బికమ్ టూ డిమాండింగ్ సార్. షీ వాంట్ మీ డు వాట్ ఎవర్ షీ సే అండ్ ఐ సే నో. గుడ్. వన్ ఫైన్ డే షీ సెంట్ SMS, I don't want you. Sure. Next day I called, phone not reachable, number changed. అలాగే చేయాలి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. రైట్ పోరా. I say sir, you say ra. No respect. పో బే. Okay, okay. No మంచితనం in the world. ఎవడో పిచ్చాడు శైలు, వాడు మాటలు పట్టుకుని. సారీ చెప్పా కదరా. ప్లీజ్, నీ మీద చాలా కోపంగా ఉంది. ఐ నీడ్ సమ్ టైం. శైలు శైలు శైలు, ఈ ఎవడు కనిపెట్టాడు గాని దేవుడా. ఛ, ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం.
చెప్పరా కృష్ణ. పూజ జాయిన్ అయ్యావా? యా. ఆఫీస్ ఎలా ఉంది? ఓకే. సాయంత్రం 5 o'clock వచ్చి పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు. ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపీ కదా? హ్యాపీనే. బాయ్ పూజ. అంత హ్యాపీనా? సార్ అది అయితే నేను కూడా. హాయ్ పూజ, సార్ నీకోసం వెయిటింగ్. గెట్ ఇన్, ఐల్ డ్రాప్ యూ. లేట్ సార్, నేను వెళ్తాను. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ. ఐ డోంట్ టేక్ కాఫీ సార్. లుక్ పూజ, లైఫ్ గురించి నా కాన్సెప్ట్ డిఫరెంట్ యూనో. దేవుడిచ్చిన ప్రతిదీ టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో. సారీ సార్, నేను రాలేను. సి, ప్రాజెక్ట్ అంతా మనం కలిసి పని చేయాలి. జస్ట్ కప్ ఆఫ్ కాఫీ నాతో టేస్ట్ చేయలేవా? కమ్ ఆన్, కమ్. A lot can happen over coffee. My concept is working. సూర్యుడిని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది. ఎక్కడో నిన్ను చూస్తుంటాడని. పరిగెత్తే మేఘాన్ని చూసినా నాకు అనుమానమే, పరుగు నీ దగ్గరకేమోనని. ఇలా ప్రకృతిలో ఏ అందాన్ని చూసినా నువ్వే. అర్జున్, కాలేజ్లో వాట్ ఇస్ సర్ప్రైజ్. క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ ఏంటి? ఈ మెసేజ్ నీతో చాలా చెప్పాలి, కాస్త టైం ఉందా? ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? చూడు మహా, ఇప్పుడు దాకా ఈ విషయం నేను ఏ అమ్మాయి దగ్గర చెప్పలేదు. నీ రియాక్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి? కావాలంటే కళ్ళు కూడా మూసుకుంటా. చెప్పేసేయ్. చెప్పేనా? చెప్పు. నేను పంపిన ఎస్ఎంఎస్ నచ్చిందా? చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ అదే నా సినిమాలో ఓపెనింగ్ లైన్. అలాగే మిగతా కథ కూడా వినవా ప్లీజ్? ఓపెనింగ్ లైనా? కదానా? నా సినిమాలోది. నీ అబ్బా, చచ్చాను రా. దీనికి ఇంత పెద్ద బిల్డప్ అవసరమా? అంటే రేపు పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, గర్ల్స్ ఒపీనియన్ అవసరం. పూజా శైలులకు చెప్దాం అంటే ఏదో రీజన్ చెప్పి ఎస్కేప్ అయిపోయారు. అందుకే నీకు ట్రైలర్ పంపా, నువ్వు టెంప్ట్ అయిపోయి కూర్చుని. ప్లీజ్ అనవా? సర్లే చెప్పు. ఓపెన్ చేస్తే నీలో చాలా ఫైర్ ఉందంటయా, భూషణం చెప్పాడు. చూడు, సినిమా డైరెక్షన్ బాగా చెయ్యాలి. ఓకే సార్. సినిమా పోతే పరువు పోద్ది. బడ్జెట్ విషయంలో మాత్రం బౌండరీలు పెట్టుకోవద్దు. కోటి కట్ అయినా పర్లేదు కానీ ఇటు అవడానికి వీల్లేదు. సినిమా హిట్ అవ్వాలంతే. సార్ ఒకసారి కదింటే. ఎందుకయ్యా, సినిమా తీసేది నువ్వు, చూసేది జనం. అది కాదు సార్, ఒకసారి లైన్ ఉంటే బాగుంటుందని. అక్కర్లేదయ్యా, కానీ ఒక కండిషన్. కెమెరామెన్, డాన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్లు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకో. హీరో మాత్రం నా చాయిస్ అయ్యా. నాకు చిన్నప్పటి నుంచి హీరో కావాలన్న కోరిక ఉండేదయ్యా. ఆ కోరిక ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు ఆ కోరికని నా కొడుకుని హీరో చేయడం ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే సార్. మా అబ్బాయి లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఓసారి చూస్తావేంటి? షూర్ సార్. బాబు నాజుకు, నాజుకు వస్తున్నాడు. అబ్బాయి పేరు నాజుక్. బాగుంది కదా? డాన్స్ స్టెప్స్ అంటే ఈ స్టెప్స్ దిగడమా? షేక్ గున్నేనుగులా ఉన్నాడు. ఈ నాజుక్ అంటాడేంటి? ఏంటి డాడీ? డైరెక్టర్ గారు రా, నిన్ను చూడటానికి వచ్చారు. నమస్తే అండి. చూడటానికి అలా ఉంటాడు గాని నువ్వు ఎంత పిండుకుంటే అంత యాక్షన్ బయటకు వస్తుంది. వాడిని పిండితే యాక్షన్ ఎందుకు వస్తుంది? కొవ్వు వస్తుంది కానీ. హీరోయిన్ పేరు అదేదో చెప్పాడు, ఇల్లు ఇల్లు అని. ఎవర్రా పిల్ల? ఇలియానా డాడీ. ఇలియానా? ఆ పిల్లే బెటర్. లేకపోతే ఈ పక్కన ఏ హీరోయిన్ సూట్ అవుద్ది చెప్పు? చూడటానికి జంట బాగుండాలి కదా. సార్ మీ వాడితో అయితే నేను ఈ సినిమా చేయలేను సార్. అదేంటి? ఏ జురాసిక్ పార్క్ లాంటి సినిమా చేయాలనుకున్నప్పుడు వచ్చి కలుస్తాను సార్. ఇదిగో, నువ్వు ఏ పార్క్ అన్నది, హీరో మాత్రం మావాడే ఉండాలి. వస్తా. నచ్చలేదా ఏంది? హ్యాపీ యానివర్సరీ ఆంటీ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ ఆంటీ. హాయ్ గైస్. హాయ్. ఈ అమ్మాయిని ఎక్కడో. అదేమ్మా, మాతో పాటు భద్రం పెళ్లికి వచ్చిందన్నానే. నువ్వు కూడా ఫొటోస్ చూసావు, మహాలక్ష్మి. ఓహో,
పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉందిరా. అంటే మేన్లేమా? వాట్సాప్ మహా, నేను లేకుండా మన కాలేజ్ ఎలా ఉంది? ఓకే. ఏ ఈ లేడీ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారా? ఆహా, అంత సీన్ లేదులే నీకు. ఓయ్ మహాపూజ, నా రూమ్ చూద్దాం, వస్తారా సరే? కమ్. సారీ రా, కోపం తగ్గలేదా? అలిగావా నాన్న? చెప్పరా. సారీ చెప్పా కదరా. పోరా, నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలా అనకు ప్లీజ్. లేదు, నాకు తెలుసు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏ నా కళ్ళలోకి చూడు, ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపిస్తుందా? మరెప్పుడు సీరియస్గా మాట్లాడుకో. మాట్లాడు. అప్పుడప్పుడు ముద్దు చెయ్యి. సరే. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. సరిగ్గా చెప్పు. ఐ లవ్ యూ. పిల్లలు లంచ్ రెడీ. ఏరా రవి, కృష్ణ రాలేదేంటి? ఆఫీస్లో ఏదో పని ఉందన్నాడు అంకుల్, ఫోన్ కూడా ఎత్తట్లా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, మావాడు తప్ప. మీలాగే అర్జున్ కూడా లైఫ్లో సెటిల్ అయితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు. మాకు తెలిసి మా జనరేషన్ అనుకున్నది జరగకపోతే అడ్జస్ట్ అయ్యి టైప్ కదా అన్న. ఏదేమైనా అచీవ్ చేసి టైప్ అని మా స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం లేరా, మీ ఫీలింగ్ కరెక్టో మా ఎక్స్పీరియన్స్ కరెక్టో ఇంకొన్నాళ్లలో తెలిసిపోతుందిగా. ఏంటి ఏం తినలేదు? ఏమా ఈ కూర వేయమంటావా మహా? ఇదేం కూర ఆంటీ? ఇది గుత్తి వంకాయ కూర, మా అర్జున్కి చాలా ఇష్టం. అవునా? వేండి వేండి, ఐ లవ్ గుత్తి వంకాయ కూర. నీకు గుత్తి వంకాయ అంటే ఇష్టం లేదు కదా? అర్జున్ అంటే ఇష్టమా? లేట్ చేయకుండా త్వరగా చెప్పేయి. నీ అంత లేట్ చేయంలే. నీకు సపోర్ట్ చేస్తే నాకే కౌంటర్ వేస్తావా? చాలా థ్యాంక్స్ ఆంటీ, ఫుడ్ చాలా బాగుంది. అంకుల్ మీరు చాలా లక్కీ. పూజ, యూ ఫైన్? యా ఐమ్ ఫైన్. ఆఫీస్ లో పెండింగ్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయమంటావా? లేదు, ఆటోలో వెళ్తాను. ఏమైందిరా దీనికి? ఓకే సార్, బాయ్. రే కృష్ణ, ఏమైపోయావురా? నువ్వు రాలేదని ఇక్కడ చాలా మంది అప్సెట్. ఇప్పుడు ఏమైందిరా? పితామహ గారికి బ్లడ్ క్యాన్సర్ అంటరా. ఈరోజు మరీ సీరియస్గా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చారా. ఇప్పుడు ఏమంటున్నారు? కష్టమంటున్నారా. కాలేజీలో జాయిన్ అయినా కొంతకాలానికి వాడికి క్యాన్సర్ అని తెలిసింది బాబు. ఎవరికైనా చెప్తే వాడిపై జాలి చూపిస్తారని ఎవరికీ చెప్పలేదు. కావాలనే ఫెయిల్ అవుతూ కాలేజీలోనే ఉండిపోయాడు బాబు. ఫ్రెండ్స్ ని చూస్తా అంటున్నారు. రారా. లో మాతో ఎందుకు చెప్పలేదురా? ఏదో ఒక రోజు అందరూ పోయేవాళ్ళమే కదరా. కానీ పోయేటప్పుడు ఆ సెకండ్ ఎలా అయినా బాధ తప్పదురా. మీకు ముందే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా. ఏంద్రా మామ ఇది? ఎలా ఉన్నావురా? భద్రం. మళ్ళీ ఒకసారి మీ ఊరు చూడాలని ఉందిరా. మల్లేశాన్ని ఇచ్చిన దావత్ మర్చిపోలేకపోతున్నాను రా. ఎరా వాలి, వచ్చేసావా? ఇప్పుడు నా దగ్గర ఏముందని వాలిపోయావురా? ఒరే మామ, లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదురా. ఫస్ట్ టైం నా డబ్బులతో ఫ్రూట్స్ తీసుకొచ్చాను మామ. ఇంకా పెద్దమ్మ గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్థం చేయించాను మామ. నీకేం కాదురా, ఎప్పటిలాగే నువ్వు నవ్వుతూ మా అందరినీ నవ్విస్తుండాలి మామ. అరే రవి, ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. మీ బ్యాచ్కి ఓ ప్రత్యేకత ఉందిరా అబ్బాయి. 10 సంవత్సరాల నుంచి ఎన్నో బ్యాచ్లకు ఫేర్వెల్ ఇచ్చిన ఈ పితామహకే మీ బ్యాచ్ ఫేర్వెల్ ఇస్తుందిరా. అలా మాట్లాడక, ఎప్పుడు నవ్వుతుండవు. ఎప్పుడు ఒక్కసారి నవ్వరా. పోయే ముందు కూడా నవ్వుతూ ఉండేవాడే పితామహ. దట్ ఈజ్ మీ. ఏంట్రా మాట? నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. దాట్స్ మీ. నేను మాట్లాడిన దాంట్లో సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, కామెడీ కూడా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడేవాడే పితామహ.
ఫ్రెండ్స్కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి సంబరపడేవాడే పితామహ. నాన్న తిడితే ఫీల్ అవ్వడం ఏంట్రా? వాళ్ళు ఏం చెప్పినా మన మంచి గురించి చెప్తారు కదరా. నన్ను చూడరా, నీకు భయం ఏంట్రా? ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావురా. నేను ఎక్కడున్నా సరే నీ సక్సెస్ని చూస్తాను రా. పితామహ ఇంకా మన మధ్యనే ఉన్నాడు అనిపిస్తుందిరా. కాలేజ్ నుంచి బయటకు వస్తే సంతోషంగా బతకడం కష్టమని వాడికి తెలుసురా. అందుకనే ఆనందాన్నంతా కాలేజ్లోనే వెతుక్కున్నాడు. బయటకు వస్తే జాబ్ టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయని భయపడ్డాడు అనిపిస్తుందిరా. చావు గురించి భయపడినవాడు బతుకు తెరుగు గురించి భయపడతామేంట్రా? వాడు చనిపోతాడని తెలిసి కూడా సంతోషంగా బతికాడురా. కానీ మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసి ఎంత టెన్షన్ అయిపోతున్నాం. ఇప్పుడు వరకు నా ప్రాజెక్ట్ ఎక్కడా నేను చెప్పలేదు, అయినా అది సక్సెస్ అవుద్దో లేదా అని టెన్షన్. వీడికి వీళ్ళ నాన్న ఇచ్చిన 1 year గడువు గురించి టెన్షన్. నువ్వు 5 4 3 2 1 లైఫ్ గురించి కళ్ళకు అన్నావు. ఆ కళ నిజం అవుతుందా లేదా అని టెన్షన్. కానీ పితామహ లైఫ్ని చూసిన తర్వాత చావు కన్నా పెద్ద టెన్షన్సా అనిపిస్తుందిరా ఇవన్నీ. మన చేతిలో లేని వాటి గురించి టెన్షన్ పడి వేస్ట్ రా. పితామహ వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక అద్భుతమైన విషయం చెప్పి వెళ్ళాడురా. లైఫ్ అంటే మనకు నచ్చినట్టు బతకడం.